మహాగణుడు మహోన్నతుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని ఘనమైన నామమునకు స్తుతి ఘనమైన ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యమును ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాము. గత వీడియోలలో మనం చూసినట్లుగా ఒక వాక్య ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మరి ఒక అంశాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. చిన్న ప్రార్థన. మహాగణుడా మా రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయటకు మేము సిద్ధపడి ఉన్నా. మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకే స్తుతులు స్తోత్రములు రాజా. మిమ్మల్ని బలపరచండి. ఈ యొక్క అంశం ద్వారా మా లోపల ఉన్నటువంటి లోపాలను సరి చేసుకున్నట్లుగా సహాయము దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో వాక్యవాన్ని ప్రారంభం చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మన ఎదుట, దేవుని ఎదుట మన యొక్క జీవితం, అదే రీతిగా మన యొక్క హృదయాన్ని సమ్మతిపరుచుకునేటువంటి సమయం. మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నది. ఏమని? మరి యొక్క అంశం ఏమని? మన ఎదుట మన హృదయం ఏమని దోషారోపణ చేస్తూ ఉన్నది అంటే, ఒక మాట యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఇది చదువుదాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి అని యోహాన్ గారు తన పత్రికలలో రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడు? ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండాలట. ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలి. మన జీవితాలు సిగ్గుపడనవసరం లేదు, అధైర్యం ఉండనవసరం లేదు. దేవుని లేఖనం అదే సెలవిస్తున్నది. ఏమని? దేవుని ఎదుట ఆయన రాకడప్పుడు ఆయన ఎదుట మనము సిగ్గుపడనవసరం లేదు. మనం సిగ్గు ఎందుకు పడతారండి? ఏదైనా తప్పు చేస్తే సిగ్గుపడతారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే సిగ్గుపడాలి. తగ్గింపు జీవితం లేకపోతే సిగ్గుపడాలి. మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళకపోతే సిగ్గుపడాలి. దేవుని సన్నిధిలో ఆరాధనల క్రమంలో పాల్గొనమని దైవ సేవలు చెప్పిన ప్రతిసారి పాల్గొనకపోతే సిగ్గుపడాలి. దేవుని సన్నిధిలో విశ్వాస జీవితం లేకపోతే సిగ్గుపడాలి. ఒక సాక్షార్థమైన జీవితం లేకపోతే సిగ్గుపడాలి. ఆ రీతిగా నీవు సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండమని ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ధైర్యం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆదాము హవ్వ గారు ఆది పురుషులు, ఆది మానవులు, మన సృష్టి ఆరంభంలో మనందరికి పితరులైనటువంటి ఆదాము హవ్వ గారు, వారిద్దరు మనకు తెలుసు. దేవుడు ప్రతి సాయంకాలం వేళ వారి దగ్గరికి వచ్చి ఆదాము హవ్వ గారితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి పరిస్థితి. కానీ ఒకానొక సమయంలో అపవాది వారి మధ్యలోనికి వచ్చి చిన్న చిచ్చు పెట్టడం వలన వారు దిగంబరులమేమని వారు తెలుసుకొని ఆ పొదల చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ఆ సాయంకాల సమయం వేళ దేవుడు వచ్చాడు. ఆదాము ఎక్కడున్నావు అన్నప్పుడు, అయ్యా, ఈ స్త్రీ తినమన్న పండు నేను తిన్నా. ఆ పండు తిన్నప్పుడు మేము దిగంబరులమని తెలుసుకొని ఈ పొదల చాటున మేము దాక్కున్నాం అయ్యా అని చెప్పి వాళ్ళు సిగ్గుతో ఆ మాట దేవునికి చెప్తా ఉన్నారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు వారి జీవితంలో సిగ్గు అనేది లేదు. బహుధైర్యం కలిగినటువంటి వ్యక్తుల వల్ల వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే చేయకూడని పని వాళ్ళు చేశారో అప్పుడు వారి లోపల ఏమైంది? సిగ్గు అనేది ప్రారంభమైంది. వారి లోపల ధైర్యం అనేది వాళ్ళు కోల్పోయారు. వారి లోపల ఒకలాంటి భయం అనేది వారి లోపల ప్రారంభమైంది. ఎందుకు సిగ్గుపడాలి? చేయొద్దన్న పని చేసినప్పుడు సిగ్గుపడాలి. ఎందుకు ధైర్యం కోల్పోతాం అని అంటే, ఈ సిగ్గుమాలిన పనులు చేసినప్పుడు ధైర్యం కోల్పోతాం. బిడ్డ, ఇది మంచిది కాదురా అని చెప్పినప్పుడు అది మంచిది కాదని చెప్పి సైలెంట్ ఊరుకోవాలి. కానీ అదే మంచిది అనుకుని దాని లోపలికి పోతే మనం ఎదురుగా
ఎదురుగా నిలబడలేం. మనం ధైర్యాన్ని కోల్పోతాం, మనము సిగ్గుపడతాం, సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి. స్కూల్ పిల్లలు మనందరికీ తెలుసు, స్కూల్ పిల్లలు వాళ్ళు ఒక అసైన్మెంట్ కానీ ఒక హోంవర్క్ కానీ చేసినప్పుడు చెయ్యమని టీచర్స్ చెప్పినప్పుడు వాళ్ళు హోంవర్క్ తీసుకొస్తే వాళ్ళని శబాస్ అని మెచ్చుకుంటారు. ఒకవేళ వాళ్ళు హోంవర్క్ చేయలే, అసైన్మెంట్ కంప్లీట్ చేయలే, వాళ్ళు చదవలే, రాయలే, అలాంటి సమయంలో వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది అని అంటే వాళ్ళు సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడతారు? మా టీచర్ చెప్పిన స్టడీ నేను చేయలే. వాళ్ళు ధైర్యాన్ని కోల్పోతారు. ఎందుకు అధైర్యంగా వాళ్ళు ఉంటారంటే వాళ్ళ టీచర్స్ చెప్పిన పని చేయలేదు కనుక వాళ్ళ ధైర్యాన్ని కోల్పోతారు, సిగ్గుపడతారు. అదే టీచర్ చెప్పినటువంటి అసైన్మెంట్ కానీ రీడింగ్ అని ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ధైర్యంగా ఉంటారు, సిగ్గుపడకుండా ఉంటారు. భయం అనేది వారి లోపల ఉండనే ఉండదు. కాబట్టి దేవుని ఎదుట ఉంటున్నటువంటి నీవు సిగ్గుపడుతూ ఉన్నావా, లేక ధైర్యంతో ఉన్నావా, అధైర్యంగా నీవు ఉన్నావా? ఒకసారి నీకే నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎందుకొరకంటే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. ఏమని దోషారోపణ చేస్తున్నదంటే నీ యొక్క ధైర్యం ఏ రీతిగా ఉన్నది, నీ ధైర్యం ఏ రీతిగా ఉన్నది నా ఎదుట అని నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నటువంటి సమయంలో నీ హృదయాన్ని ఏ రీతిగా నీకు సమ్మతిపరుస్తావు? నీ హృదయాన్ని ఏ రీతిగా సమ్మతిపరుస్తావు? నీ మీద దోషాన్ని ఎత్తిపడతా ఉన్నది. నీవు సిగ్గుపడుతున్నావా, అధైర్యంగా ఉన్నావా, భయముతో ఉన్నావా? నీవు సిగ్గుపడనవసరం లేదు. సిగ్గుపడవలసినటువంటి పని నీకు లేదు. నీవు క్రైస్తవులు అయినందుకు యథార్థమైన జీవితం జీవించాలి. సిగ్గుమాలిన పనులు చేయొద్దని లేఖనాల్లో సెలవిస్తా ఉన్నాయి. నీవెందుకు సిగ్గుపడాలి? దేవుని ఎదుట నీవు ధైర్యము నిలబడాలి కదా. దేవుని లేఖనాలు అదే సెలవిస్తాయి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడి యందు మనం అందరము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన యందు మనం నిలిచి ఉంటే మనం సిగ్గుపడనవసరం లేదు. ఆయన యందు మనం నిలిచినప్పుడు సిగ్గుపడనవసరం లేదు. ధైర్యంగా నిలబడగలుగుతాం. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహిస్తాడు. మనం ఎందుకు సిగ్గుపడాలి? దేవుడు మనల్ని సిగ్గుపడేలాగా చేశాడా? సిగ్గుపడమని దేవుడు మనకు చెప్పాడా? ధైర్యంగా నిలబడు బిడ్డ నీవు అని చెప్పి మనల్ని నిలబెట్టాడు. మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీ హృదయంతో నువ్వు చెప్పుకో, నా హృదయమా నేను సిగ్గుపడను, నేను యథార్థమైన జీవితం జీవిస్తున్నా కనుక నేను సిగ్గుపడను, నేను ధైర్యంగా ఉంటా, నేను భయం లేకుండా నిశ్చింతగా నేను జీవించగలుగుతా ఈ లోకంలో అని చెప్పి నీ యొక్క హృదయాన్ని నీవు సమ్మతిపరచాలి. ఆ రీతిగా నీవు సిద్ధపడడానికి ఇష్టపడాలి. అలనాడు ఆదాము హవ్వలు ఏ రీతిగానైతే వాళ్ళు చేయకూడని పని చేసి పక్కకు వెళ్ళి దాక్కున్నారో, వాళ్ళు సిగ్గుపడ్డారో, ధైర్యాన్ని కోల్పోయారో, భయంతో వాళ్ళు ఉన్నారు. ఆ స్థితిలో మనము ఉండకూడదు. దేవుని లేఖనాలు అదే సెలవిస్తుంది, నీవు సిగ్గుపడవద్దు. దేవుని ఎరిగినందుకు మనము ధైర్యంగా రొమ్ము విరిచి దేవుని గురించినటువంటి ప్రకటనలు, దేవుని గురించినటువంటి మాటలు అనేక మందికి నీవు తెలియజెప్పాలి. మన దేవుడు సిగ్గుపడేవాడు కాదు, సిగ్గుపరిచేవాడు కాదు. అనేక జనముల ఎదుట మనల్ని ధైర్యము నిలబెట్టేవాడు మన దేవుడు, మన గొప్ప రక్షకుడు అండి. ఆయన మనల్ని సిగ్గుపడనివాడు. ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని సిగ్గుపడనివాడు. ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు. కనుక మనం సిగ్గుపడక ధైర్యంగా ఉందాము. మన హృదయాలతో చెప్పుకుందాం, నా హృదయమా నన్ను నిందించకమ్మా, నేను సిగ్గుపడక ధైర్యంగా దేవునిలో ఉంటున్నాను, ఆయన యొక్క రాకడలో నేను నిలిచి ఉంటానమ్మా అని చెప్పి నీ యొక్క హృదయాన్ని నీవు సమ్మతిపరిచే రీతిగా నీవు సిగ్గుపడకుండా బహుధైర్యంగా ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నీ హృదయం నిన్ను నిందించకుండా ఉండాలి, నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా ఉండాలి అని అంటే నీవు సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. బహుధైర్యం కలిగి, బహురోషం కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగి వెళ్ళాలని జ్ఞాపకం చేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.